కట్టినా ఎంత రోడ్లు వెడల్పు చేసినా హైడ్రా తెచ్చి చెరువులు నాలాలు సాపు చేసినా హైదరాబాద్లో చిన్న వాన కురిస్తే చాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 10 నిమిషాలైనా 10 మీటర్లు కదులుతాయి బండ్లు కార్లు. అంత సిక్కు చిందర వందరు ఉంటాయి ట్రాఫిక్ కష్టాలు. సోమవారం నాడు కురిసిన చిన్న వానకు ట్రాఫిక్ పెరిగి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్నల కార్లు నడిమిట్లని చిక్కుకున్నాయట. అసలే వాళ్ళు పోతున్నది బాగా తెలిసినోళ్ళు దగ్గరోళ్ళ పెండ్లి కార్యానికట. మరి ఇక ఆలస్యంగా పోతే మంచిగా ఉండదు అనుకున్నారో లేకుంటే పెండ్లి ముహూర్తం దాటక ముందుకే పోవాలనుకున్నారో తెలియదు కానీ ఇట్లయితే కుదరదని ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కిండ్రు. ఒరక్క మంత్రి కారుకు ఎమ్మెల్సీ కార్లకు సైడ్ ఇయ్యరా జనాలు? సైరన్ కొట్టుకుంటూ వస్తే ట్రాఫిక్ పోలీసులు అందరినీ పక్కకు జరుపుతారు కదా అంటే ఎంత మొత్తుకున్నా ఎవరు కదిలేటట్టు లేరట. అందుకే ఈ ట్రాఫిక్లు ఈదుకుంటా పోతే ఆలస్యం అవుతుందని మెట్రోని నమ్ముకుర్రట. మరి గోరేటి ఎంకన్నను మంత్రి జూపల్లి కృష్ణారావును చూసి మెట్రోలో ప్రయాణించే జనాలు ఎట్లా ఫీల్ అయినరో ఏమో కానీ సెల్లులు ఆన్ చేసి ఎన్ని సెల్ఫీలు దిగుతామని ఏం బట్టి పడ్డారో ఏమో. కానీ చూడుండ్రి వానలు పడితే ట్రాఫిక్ కష్టాలు మంత్రులకు కూడా తప్పలేవు. ఇట్లనన్నా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలన్న ఆలోచనలు వస్తాయి కావచ్చు లీడర్లకు అని అనుకుంటారట ట్రాఫిక్లా బండ్లు నడుపుతున్న జనాలు.